మోకీళ్లు పూర్తిగా అరిగిపోయినప్పుడు, మోకాళ్ల నొప్పులు భరించలేనంత తీవ్రంగా ఉన్నప్పుడు మోకీలు మార్పిడికి వెళ్లడం ఒక్కటే మన ముందున్న అత్యుత్తమ పరిష్కారం. అయితే కీలు మార్పిడి సర్జరీపై మనలో చాలా మందిలో చాలా రకాల అనుమానాలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మోకీలు మార్పిడితో పెద్దగా ఫలితం ఉండదని, కీలు మార్పిడి అందరూ చేయించుకోకూడదని, సర్జరీతో సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. మోకీలు మార్పిడి సర్జరీ గురించి ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి బాధాకరంగా ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్స్ అన్ని ఎపిడ్యూరల్ అనస్థీషియాలో చేస్తున్నాం. ఆపరేషన్ అయిన తర్వాత 48 అవర్స్ కూడా వారికి నొప్పి తెలియకుండా వెల్ క్యాలిక్యులేటెడ్ డోసుల్లో వారికి ఇంజెక్షన్స్ వాటంతట అవే ఇచ్చే విధంగా ఆటోమేటిక్ పంప్స్ కానీ, ఎనల్జీసియా పంప్స్ కానీ. రెండోది వచ్చేసేటప్పుడు నర్వ్ బ్లాక్స్ అంటాం. అంటే ఏ నరం వల్ల మనకి పెయిన్ వస్తుందో ఆ నర్వ్ని మనం కానీ మత్తు మందు ద్వారా కానీ ఒక్కసారి ఇంజెక్షన్ చేసినట్టయితే వారికి ఒక 48 గంటల పాటు నొప్పి లేకుండా ఉంటుంది. ఇటువంటి నొప్పి నివారణ మార్గాలు రావటం మూలంగానే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ కానీ, ఫాస్ట్ ట్రాక్ హిప్ రీప్లేస్మెంట్ కానీ చాలా పాపులరైజ్ చేస్తున్నాం. మోకీలు మార్పిడి అంతగా విజయవంతం కాదనే నమ్మకం నిజమేనా? కీళ్ళ మార్పిడి ఆపరేషన్ 99 to 99.5% సక్సెస్ రేట్తో నడుస్తుంది. 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒక్కళ్ళకి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఫెయిల్యూర్లో ముఖ్య భాగంగా చూసినట్టయితే ఇన్ఫెక్షన్. ఒకసారి జాయింట్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్లే. ముఖ్యంగా మేము ఆపరేషన్ చేసేటప్పుడు 50% ఆఫ్ ద పీపుల్ డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. వెనెవర్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇటువంటి ఆపరేషన్లు మేము చేసేటప్పుడు మామూలుగా ఇన్ఫెక్షన్ రేట్ కంటే వీరికి ఒక 0.5% 1% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒకసారి ఆపరేషన్ ఫెయిల్ అయినా కూడా వారిని అమ్మటినే అది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా కానీ ట్రీట్మెంట్ చేసినట్టయితే జాయింట్ రీప్లేస్మెంట్ ఫెయిల్యూర్ అనే పరిస్థితి లేదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా కింద పడి ఫ్రాక్చర్ అయినా, ఒకవేళ లోపల వాడే పాలీలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇప్పుడు అన్నిటిని ఐడెంటిఫై చేయడానికి చాలా రకమైన పరీక్షలు మాకు అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి అన్నీ చాలా అర్లీగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేసి ఒకసారి ఫెయిల్యూర్ అన్న పరిస్థితి ఉన్నా కూడా వారిని ఇమీడియట్గా సర్జరీ చేసి మళ్ళీ చక్కగా వారిని నడిపించే అవకాశం ఎక్కువగా ఉంది. మోకీలు మార్పిడి తర్వాత మోకాళ్ల నొప్పులే ఉండవా? డాక్టర్ ఏ స్టేజ్లో అయితే మీకు ఆపరేషన్ చేయించుకోమని చెప్తారో ఆ స్టేజ్లో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కరెక్ట్ స్టేజ్లో చేయించుకుంటారో వారికి ఆపరేషన్ తర్వాత కూడా ఉండే నొప్పులు కానీ, ఫిజియోథెరపీలో పడే కష్టాలు కానీ తక్కువగా ఉంటాయి. ఎవరైతే పూర్తిగా నడవలేని స్టేజ్కి వచ్చేసి కాళ్ళు వంకర్లు పోయిన తర్వాత చేసినట్లయితే ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమందికి కొంతకాలం పాటు నొప్పులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే వారు ఫిజియోథెరపీలో ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంతేగాని ఆపరేషన్ లేటుగా చేసుకోవటం వల్ల ఒక రిజల్టు, ఎర్లీగా చేయించుకోవటం వల్ల ఒక రిజల్టు అనే ఈ వ్యత్యాసాన్ని కానీ గుర్తించినట్టయితే తొందరగా ఏ స్టేజ్లో చేయించుకుంటే బాగుంటుందో ఆ స్టేజ్లో చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పేషెంటు మినిమం 15 రోజుల నుంచి 3 వారాల పాటు ఫిజియోథెరపీ తీసుకున్నట్టయితే ఆ జాయింట్ సక్సెస్ఫుల్గా కాలు మడత రావటం కానీ, నడకలో ఇంప్రూవ్మెంట్ రావటం కానీ జరుగుతుంది. చిన్న వయసులోనే మోకీలు మార్పిడి చెయ్యరా? కీళ్ళ మార్పిడి ఎప్పుడు జరుగుతుందంటే ఎవరికైతే మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయి నడవటానికి వీల్లేని వారికి జరుగుతుంది. అంతేగాని వయసుతో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీళ్ళవాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్తో కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల గౌట్ అనే వ్యాధి వల్ల కానీ, ట్యూబర్క్లోసిస్ ఇంతకుముందు ఉండటం కానీ, ఇంతకుముందు కాలికి ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కానీ, వారందరికీ వయసుతో నిమిత్తం లేకుండా 30 ఏళ్లకే 40 ఏళ్లకే వాళ్ళ జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అటువంటి వారికి అతి చిన్న వయసులోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాం. వారు 25 ఏళ్లకు 30 ఏళ్లకే మంచాన పడిపోతూ ఉంటారు. అటువంటి వారికి జాయింట్ రీప్లేస్మెంట్స్ వయసుతో సంబంధం లేకుండా చేయగలిగితే వారి జీవితం ఆనందకరంగా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మోకీలు మార్పిడి చేయించుకోవాలా? ఒక 15 ఏళ్ల క్రితం ఆపరేషన్ జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఈ జాయింట్ 10 ఏళ్ళు మన్నుతుంది అని చెప్పి ఆపరేషన్ చేయగలిగాం. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం 30 ఇయర్స్ పనిచేసేటువంటి జాయింట్స్ కూడా అమెరికన్ FDA అప్రూవల్తో మార్కెట్లో వచ్చినాయంటే ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. మెయిన్గా మెటీరియల్లో వచ్చిన మార్పులు కానీ,
డిజైన్లో వచ్చిన మార్పులు కానీ, లేకపోతే మధ్యలో వాడేటువంటి కుషన్ లాంటి పరికరంలో వచ్చే మార్పులు కానీ, ఈ 3 మార్పుల మూలంగా ఇప్పుడు వచ్చే జాయింట్స్ మినిమం ఒక 20 to 30 ఇయర్స్ మధ్యలో పనిచేయడానికి అవకాశం ఉంది. ఒకేసారి 2 మోకాళ్లకు సర్జరీ చెయ్యరా? ఒక పేషెంట్ హార్ట్ పరంగా కానీ ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 కాళ్ళు ఒకసారి చేయటం వల్ల వచ్చే నష్టం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎవరైతే 70 సంవత్సరాలు పైబడి ఉంటారో, ఎవరైతే ఊబకాయంగా ఉంటారో, ఎవరిలో అయితే స్టంట్లు కానీ, ఎవరిలో అయితే బైపాస్ సర్జరీలు కానీ, అటువంటి మేజర్ ఆపరేషన్స్ జరిగినప్పుడు ముందు ఒక కాల్ చేసి తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ మళ్ళీ రీఅసెస్ చేసుకొని కొన్నిసార్లు వాళ్ళకి 2 రోజుల నుంచి 3 రోజులు గ్యాప్ చేయటం కానీ, లేకపోతే ఒక నెల తర్వాత చేయటం కానీ, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత చేయటం కానీ అనేది పేషెంట్ది ఒక సర్జరీ అయిన తర్వాత వారి యొక్క కండిషన్ మీద ఆధారపడి సెకండ్ లెగ్ చేయటం జరుగుతుంది. అన్ని ఫిట్గా ఉన్న వారికి 2 కాళ్ళు ఒకసారి చేయటం వల్ల పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కృత్రిమ కీళ్లన్నీ మంచివి కాదా? మేక్ ఇన్ ఇండియా స్లోగన్ వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా యుఎస్ FDA అప్రూవ్డ్ పొందిన జాయింట్స్ ఇప్పుడే మార్కెట్లో రిలీజ్ అయినాయి. అంటే ఒక జాయింట్ తక్కువ రేటు పెట్టి చేసిన జాయింట్ ఫెయిల్ అవుతుందని కానీ, ఇండియాలో తయారు చేసిన జాయింట్లు మంచివి కాదని కానీ అపోహ ఉన్నట్లయితే అది తప్పు. ప్రపంచంలో ఎక్కడ తయారు చేసినా కూడా జాయింట్స్ అన్నీ ఒక టెక్నాలజీ పరంగా తయారవుతాయి. అంతేగాని ఏ దేశంలో తయారైంది అన్నదానికన్నా కూడా ఎంత మన్నిగ్గా తయారైందని దాని గురించి ఆలోచించాలి. మోస్ట్ ఆఫ్ ద జాయింట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఇనర్ట్ మెటీరియల్స్. అంటే ఒక మెటీరియల్ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశపడినప్పుడు అది ఎటువంటి రియాక్షన్ ఇవ్వనటువంటి మెటీరియల్స్నే మనం జాయింట్ రీప్లేస్మెంట్లో వాడతాం. ముఖ్యంగా వాడేది కోబాల్ట్, క్రోమ్. కొంతమందిలో నికిల్ ఎలర్జీ ఉన్న వాళ్ళలో కొంతమందిలోనే మనం ఈ ఎలర్జీ రియాక్షన్స్ చూస్తూ ఉంటాం. అంటే 1,00,000 జాయింట్స్ చేసినప్పుడు ఒకళ్ళలోనో ఇద్దరిలోనో రేర్గా ఎలర్జీ రియాక్షన్స్ చూస్తుంటాం. అటువంటి వారి కోసం కూడా ఇప్పుడు చాలా మంచి మెటీరియల్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ ఆక్సినియం వచ్చింది. ఈ మెటీరియల్స్ ఏంటంటే ఏ మెటీరియల్స్ అయితే నికిల్ లేకుండా ఉంటుందో అటువంటి మెటీరియల్స్ వాడటం వల్ల ఈ లక్షలో వచ్చే 1-2 మందిలో కూడా ఇటువంటి ఎలర్జీ రియాక్షన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. మోకీలు మార్పిడి తర్వాత మోకాలను పూర్తిగా వంచవచ్చా? మన సాంప్రదాయాల ప్రకారం పూజ చేసేటప్పుడు కింద కూర్చొని చేయటం కానీ, భోజనం చేసేటప్పుడు బాచిపట్లేసి కూర్చొని కింద కూర్చొని భోజనం చేయటం కానీ, ఇవన్నీ మన సాంప్రదాయాలు అలవాటైనటువంటి విషయాలు. చాలామంది అడుగుతూ ఉంటారు ఆపరేషన్ అయిన తర్వాత కూడా మేము ఇవన్నీ చేసుకోవచ్చా అని. చాలామంది ఆపరేషన్ అయిన తర్వాత వారి దైనందిక చర్యల్లో అటువంటివి చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. కానీ ఎంతమందికి ఈ విధంగా కాళ్ళు బాచిపట్లో వేసుకోవడానికి వస్తాయి అనేది వారు ఆపరేషన్కి ఏ స్టేజ్లో వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. మంచి స్టేజ్లో వచ్చి ఆపరేషన్ చేసుకున్న వారికి ఎక్కువ శాతం మంది కింద కూర్చోడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కాళ్ళు వంకర్లు పోయి పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత వచ్చి చేయించుకుంటారో వారిలో కొంతమందిలో కింద కూర్చోవటానికి కానీ, బాచిపట్లేసి కూర్చోవటానికి కానీ, తక్కువ ఎత్తులో కూర్చోవటానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేగాని కాస్ట్లీ జాయింట్ వేయించుకుంటే కింద కూర్చోవడానికి వీలవుతుంది, తక్కువ రకం జాయింట్ వేయించుకుంటే కింద కూర్చోవడం కుదరదు అనేటువంటి అపోహలు ఉన్నాయి. అటువంటి తప్పు. హై ఫ్లెక్స్ డిజైన్స్ అనే కొన్ని జాయింట్స్ ఉన్నాయి, కావాలంటే ఆ జాయింట్స్ వేయించుకోవచ్చు. కానీ ఆపరేషన్ తర్వాత ఎవరు కింద కూర్చోగలుగుతారు, ఎవరు కూర్చోలేరు అన్న విషయం ఆపరేషన్ అయిన తర్వాత వారికి ఫిజియోథెరపీ జరిగిన తర్వాత వచ్చిన ఫైనల్ రిజల్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కొంతమంది బలవంతంగా రాకపోయినా కూడా కింద కూర్చోాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు 20 ఏళ్ళు మన్నిగ్గా పనిచేయాల్సినటువంటి జాయింట్స్ 5-6 ఏళ్లకే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కింద కూర్చోవాలి, బాచిపట్లేసి కూర్చోవాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ చేయించుకోకుండా మన జీవితం బాగుండాలి, మనకి నొప్పులు లేని జీవితం కావాలనే ఉద్దేశంతో కానీ ఆపరేషన్ చేయించుకున్నట్టయితే చాలా సక్సెస్ ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ గురించి ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి తెలుసుకున్నాం కదా. చిట్కా మీకోసం. నెలసరిలో తీవ్రమైన నొప్పి బాధిస్తున్నప్పుడు రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో కొద్దిగా కుంకుమ పువ్వును కలుపుకుని తాగడాన్ని అలవాటుగా మార్చుకోండి. నెలసరిలో నొప్పి నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.